హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ మోటో వ్లాగ్ అగైన్. చాలా రోజుల తర్వాత ఇవాళ అయితే మళ్ళీ టైం దొరికింది. కాదు, నేనే టైం సెట్ చేసుకున్నా. ఇవాళ మన టాపిక్ వచ్చేసి క్విక్ షిఫ్టర్. క్విక్ షిఫ్టర్ అనేది ఎలా యూజ్ అయ్యిద్ది అసలు? ఎట్లా అంటే మీకు క్విక్ షిఫ్టర్ ఏ బైక్లో అవైలబుల్లో ఉండిద్ది? హై అండ్ సీసీ బైక్స్లో క్విక్ షిఫ్టర్ అవైలబుల్లో ఉండిద్ది. దానివల్ల యూజ్ ఏంటి? మనం గేర్ డౌన్ చేయాలన్నా, మళ్ళీ మనం గేర్ వేయాలన్నా, క్లచ్ హోల్డ్ చేసి గేర్ వేయాలి. అదే క్విక్ షిఫ్టర్ ఉంటే బైక్లో మనం వితౌట్ టచింగ్ ద క్లచ్ అండ్ బ్రేక్స్ జస్ట్ థ్రోటల్ ఇచ్చుకోవడం అంతే. థ్రోటల్ ఎలా అయితే ఇంక్రీజ్ చేస్తామో సేమ్ అలాగే జస్ట్ అప్స్ అండ్ డౌన్స్ చేసుకుంటే చాలు. అది ఎట్లా అంటే మన ఇంజన్లో ఉన్న పవర్ని కట్ చేసి స్మూత్ రైడ్ని ఇచ్చింది. హై అండ్ సీసీ బైక్లో క్విక్ షిఫ్టర్ దేనికి ఉండిద్ది అంటే, ఎగ్జాంపుల్ G900 తీసుకోండి. G900 2024 మోడల్లో క్విక్ షిఫ్టర్ లేదు. G900 2025 మోడల్లో క్విక్ షిఫ్టర్ ఉంది. ప్లస్ అందులో క్రూయిజ్ కంట్రోల్ లేదు. ఇందులో 2024 మోడల్లో క్రూయిజ్ కంట్రోల్ లేదు, 2025 మోడల్లో ఉంది. లో అండ్ సీసీ బైక్స్కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పను, R15M కానీ, R15 V4 ఇందులో క్విక్ షిఫ్టర్ ఉంది. మనం గేర్ అప్స్ అండ్ డౌన్స్ చేసినప్పుడు గేర్ బాక్స్కి ఏదో అయిపోయిద్దని చెప్పి భయపడాల్సిన అవసరం ఉండదు క్విక్ షిఫ్టర్ అంటే. అది కాకుండా R15 కొనాలనుకునే వాళ్ళకి ది బెస్ట్. అంటే హై అండ్ సీసీలో 900 సీసీలో లేని క్విక్ షిఫ్టర్ జస్ట్ సిగ్మెంట్ కిల్లర్ ఇది R15Mలో ఉంది, R15 V4లో ఉంది. R15Mలో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి. R15 V4లో ఏమో కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. R15లో ఇంకొకటి ఉంది. అది ఎట్లా అంటే వేరియబుల్ వాల్వ్ యాక్షన్ అని చెప్పి VVA. అది 7000 కరెక్ట్గా 7400 RPMకి వెళ్ళినప్పుడు VVA యాక్టివేట్ అయ్యిద్ది. అప్పుడు బైక్ ఎట్లా అంటే, ఇప్పుడు స్మూత్గా వెళ్తున్న బైక్ బీస్ట్ మోడ్లోకి యాక్టివేట్ అయితే ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది R15లో అయితే. R15 V4 కొనాలనుకునే వాళ్ళకి ది బెస్ట్. అందులో క్విక్ షిఫ్టర్ ఉంది, 155cc లిక్విడ్ కూల్డ్ 4-stroke 4-valve ఇంజన్, 18.4 PSI పవర్ ప్లస్ 14.2 నానోమీటర్ ఆఫ్ టార్క్ ఇచ్చింది. 55cc R15 V4ని కొట్టిన బైక్ లేదు. మనం మామూలుగా వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాం. జస్ట్ R15 V4 ఎగ్జాక్ట్గా 200cc బైక్ని ఈజీగా క్రాస్ చేసింది. నన్ను ఒకళ్ళు అడిగారు, బ్రో R15 V4 కొనాలనుకుంటున్నా, దాని గురించి ఏమన్నా చెప్పు బ్రో. R15 V4 తీసుకో బ్రో. ఎట్లా అంటే నీకు మైలేజ్ పరంగా కానీ, స్పీడ్ పరంగా కానీ ది బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఏంటంటే, నాకు అందులో నచ్చింది అది లో ఎండ్ సీసీ బైక్. అంటే G900తో పోల్చుకుంటే చాలా అంటే చాలా లో ఎండ్ సీసీ.
ఇన్ఫ్యాక్ట్ మీకు ఎట్లా చెప్పాలి, అది 900 సీసీ బైక్ 11 ఆన్ రోడ్ వచ్చేసి మీకు ఈజీగా 12 lakhs పడిద్ది. 12 lakhs 12.5 lakhs పడిద్ది. R15 V4 వచ్చేసి మీకు ఇట్లా 2.19 ఉంది ప్రజెంట్ ఆన్ రోడ్ అయితే. నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను, నేను ఒక లాస్ట్ మంత్ కనుక్కున్నాను. 2.19 అనుకుంటా, 2.19 lakhs ఉంది R15. ఆ రేంజ్లో అయితే అది సెగ్మెంట్ కిల్లరే కదా. ఎట్లా మీకు G900 2024 మోడల్లో క్విక్ షిఫ్టర్ లేదు. R15 ఐ మీన్ స్పీడ్తో పోల్చుకోకుండా జస్ట్ క్విక్ షిఫ్టర్ మాటకు వస్తే R15 ఇస్ బెస్ట్. అది కూడా లో ఎండ్లో చాలా అంటే చాలా. ప్లస్ మనకేంటంటే 50+ మైలేజ్ ఇచ్చిద్ది. దానికంటే మించి మనకి ఇంకేం కావాలి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ చూసేది ఫస్ట్ మైలేజ్ కోసం కదా. లేదు ఇంకా హై అండ్ సీసీకి వెళ్తాను అనుకుంటే వెళ్ళచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. NS 200 ఉంది, NS 400 ఉంది, బెనెలీ 300 ఉంది, ఇంకా Dominar 400, చాలానే ఉన్నాయి. ఏంటంటే కావాసాకిలో కొత్తగా 400 cc బైక్ ఒకటి లాంచ్ అవుతుందంట. చూద్దాం, సెప్టెంబర్లో అయితే లాంచ్ అయిద్దని చెప్పారు. అది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది ఇంకా తెలియదు. కన్ఫర్మ్ అయితే బాగుంది. అప్పుడు అందరూ నింజా బైక్ కొనుక్కోవాలన్నది ఫుల్ఫిల్ అవుతుంది కదా. మీరు చెప్పండి, ఎట్లా చెప్పను. లో ఎండ్లో R15 పెట్టుకుందాం, హై ఎండ్లో G900 పెట్టుకుందాం. బట్ G900 ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది, ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఏంటంటే R15 కూడా ఫ్యాన్ బేస్ ఉంటుంది. క్విక్ షిఫ్టర్ లేకుండా అయితే G900 ఐ మీన్ లైక్ ఎట్లా ఒక 13 lakhs పెట్టి బైక్ కొంటున్నాం అంటే దానికి క్విక్ షిఫ్టర్ లేదు అంటే అది కొంచెం డిసడ్వాంటేజ్. అదే మనం 2.5 పెట్టి R15 V4 తీసుకున్నాం. అందులో క్విక్ షిఫ్టర్ ఉంది, VVA ఉంది, సెగ్మెంట్ కిల్లర్, ప్లస్ మైలేజ్ ఇస్తుంది, 50+ మైలేజ్ ఇస్తుంది. G900 మైలేజ్ ఇవ్వదు కదా. G900 మైలేజ్ మనం G900 కొనుక్కుంటే మనం ఒక కిడ్నీ అమ్ముకోవాలి జస్ట్ పెట్రోల్. ఓకే గైస్, okay guys, bye bye, take care, see you in the next